మనకు మస్తు మంది దోస్తులుంటారు. అందులో ఎవరికి ఏమైనా మనము ఊరుకుతాం. ఏదైనా తిప్పలు వస్తే మనకు డైరెక్ట్ దోస్తు కాకుండా మన దోస్తుకు దోస్తు కాబట్టి మంచి చెడ్డ ఆర్చుకుంటాం. కానీ అట్లా కాకుండా వాణి దోస్తు అయితే నాకేందని ఎవరన్నా ఊరుకుంటారా? ఊకోరు కదా. కానీ మన తాన ఇదే కథ నడుస్తున్నదట. అదేందో అరుచుకుందాం పాండ్రి. తెలంగాణలో తీగ గుంజుదామని చూస్తే ఆంధ్రలో డొంక కథలు ఇచ్చిర్రు. ఎవరో కాదు, మన మంత్రి పొంగులేటి శ్రీనాన్న ఉన్నాడు చూడుండ్రి. గాసారు ముచ్చట్నే ఇది. సారు కంపెనీ ఆంధ్రలో ఏదో పని చేస్తున్నదట. పోయినేడు కాంట్రాక్ట్ తీసుకొని ఇంకా పనులు చురుగు చేయలేదని అక్కడి సర్కారు వాళ్ళు నోటీసులు ఇచ్చిర్రు. ఈడిదాకా మంచిగానే ఉన్నది, పని చెయ్యలేదు కాబట్టి నోటీసులు ఇచ్చుట తప్పులేదు. కానీ నిన్నయాల బయట ఏం ముచ్చట్లు నడుస్తున్నాయి? పొంగులేటి సార్కు రేవంత్ సార్కు నడిమిట్ల సోపతి మంచిగా లేదని, ఏదో పంచాయతీ నడుస్తున్నదని అందరు మాట్లాడుకుంటున్నారు. కరెక్ట్ గా ఈ టైంలోనే నోటీసులు వచ్చే డౌట్ కొడుతున్నదని పొంగులేటి సార్ వాళ్ళ మనుషులు మాట్లాడుకుంటున్నారు. రేవంత్ సారు చంద్రాల సారు దోస్తులేనాయే. ఇక రేవంత్ సార్ దగ్గరనే పొంగులేటి సారు మంత్రి కొలువు చేస్తున్నాడాయే. ఆయననేమన్నా అంటే రేవంత్ సార్ కుర్చీ కూలిపోతుందా అని చంద్రాల సార్కు తెలియదా అని అడుగుతున్నారు. దీని మీద ఇంకో ముచ్చట కూడా వినిపిస్తున్నది. పొంగులేటి సారు జర అటు ఇటు చూస్తున్నాడట. ఎప్పుడు జెండా ఎత్తుతాడో అని రేవంత్ సార్ కు బుగులు పట్టుకున్నదట. ఇక దీని మీదనే చంద్రాల సార్ తోని మాట్లాడిండట. గురువు చంద్రాల సారు శిష్యుడు రేవంత్ సార్ ను దగ్గరికి తీసుకొని నీకేం కాదు అన్ని నేను చూసుకుంటానని బాహుబలి సినిమాలో శివగామి లెక్క మాటిచ్చిండట. నేను నోటీసులు పంపిస్తా, ఎట్ల తోవకు రాడో చూస్తా, నీతోని ఆటలాడతాడా, నీ వెనక నేనున్నానని మర్చిపోయిండా, నా సంగతి ఏందో చూపిస్తా, నీ సీఎం కుర్చీ కాపాడతానని మాటిచ్చినాడ చంద్రాల సారు. గందుకే ఇప్పుడు పొంగులేటి సార్ కంపెనీకి నోటీసులు వచ్చాయని బయట మాట్లాడుకుంటున్నారు. పాపం పొంగులేటి సారు ముఖ్యమంత్రి కావాల్సిన మంత్రి కాన్నే ఆపేసిర్రు. ఇప్పుడు ఇక్కడ నోటీసులతోని పరిచయం చేస్తున్నారని ఆయన దగ్గర వాళ్ళు మస్తు బాధపడుతున్నారట.